క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము సామాన్య కాలంలో 16వ ఆదివారంలో ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలను మనం చూసినప్పుడు మొదటి పట్టణము ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు, సువిశేషం లోకా శుభవార్త 10వ అధ్యాయం 38వ వచనం నుంచి 42వ వచనం వరకు మనం ఆలకించాం. అతిథి దేవో భవ అని మన సాంప్రదాయంలో చెబుతాం. కాబట్టి అతిథులను గౌరవించి వారిని సత్కరించడం ద్వారా మనము గౌరవాన్ని పొందుతాము. సమాజంలో ఉన్నతమైన వ్యక్తులుగా మనము పరిగణించబడతాము. అయితే ఇదే సాంప్రదాయాన్ని మనం యూదుల్లో కూడా చూస్తాం. నేటి మొదటి పట్టణంలో దేవుడు అబ్రహామును మెసొపొటేమియా పరిసర ప్రాంతాల నుండి ఊరు నుంచి తాను వాగ్దానం చేసిన వాగ్దాన భూమికి రమ్మని ఆహ్వానించినప్పుడు అబ్రహాము తన బంధుమిత్రులను వదిలి తాను చేత పట్టుకొని వెళ్ళగలిగిన ఆస్తిపాస్తులను వెంటబెట్టుకొని దేవుని యొక్క పిలుపును అందుకొని దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ పాలస్తీనా ప్రాంతానికి, ఆ వాగ్దాన భూమికి, ఆ కానానుకు చేరుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నేను నీకు సంతానాన్ని ఇస్తాను, మహాజాతిగా వృద్ధి చేస్తాను, అంతేకాదు ఈ మహాజాతిని అనేక జాతులకు దీవెనకరమైనటువంటి జాతిగా రూపొందిస్తాను, సకల జాతులకు రక్షణ నీ జాతి నుండే వస్తుందని దేవుడు చెప్పడాన్ని మనం ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు ఆలకిస్తూ ఉన్నాం. ఈ రీతిగా దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహాము దేవుడు పిలిచి వాగ్దానం చేసిన తరువాత 25 సంవత్సరాల వరకు దేవుని వాగ్దానం నెరవేరడం కోసం ఎదురు చూచాడు. అయినా దేవుని వాగ్దానం నెరవేరలేదు. అయినప్పటికీ దేవుని మీద విశ్వాసం సన్నగిల్లకుండా అబ్రహాము దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడని ఎంతో విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈనాడు అబ్రహాము హెబ్రోను ప్రాంతంలో మెమ్రే వద్ద సింధూరపు వనం దగ్గర నిలబడి చూస్తూ ఉండగా ఆ దారి గుండా ముగ్గురు వ్యక్తులు ప్రయాణమై వెళ్ళడాన్ని చూచాడు. వెంటనే వారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, మీరు ఎలాగో రానే వచ్చారు కదా, ఈ దోవలోనే ప్రయాణం చేస్తూ ఉన్నారు కదా, కాస్త సేదదీరి మరలా మీ ప్రయాణాన్ని కొనసాగించండి, నేను ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించండి, నా ఇంటికి రండి అంటూ వారిని ఎంతో సాదరంగా ఆహ్వానించాడు. ఆ ముగ్గురు వ్యక్తులు కూడా అబ్రహాము యొక్క ఆహ్వానాన్ని మన్నించి అతని ఇంటికి వచ్చి అబ్రహాము ఇచ్చినటువంటి అతిథి సత్కారాలన్నిటినీ కూడా స్వీకరించారు. నీ భార్య సారా ఎక్కడా అని చెప్పి వాళ్ళు ప్రశ్నించారు. నిజానికి వాళ్ళు అబ్రహాముతో ఏ విధమైన పరిచయం లేనటువంటి ముగ్గురు వ్యక్తులు. ఆదికాండం రాసిన రచయిత ఆ ముగ్గురులో ఒకరు స్వయంగా దేవుడని, ఆ మిగిలిన ఇద్దరు కూడా దేవదూతలని చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క సాంప్రదాయంలో ఆ ముగ్గురు వ్యక్తులు కూడా దేవుడేనని తెలియపరచడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే వచ్చిన ఈ ముగ్గురు మాత్రం సామాన్య మానవులు కాదన్న విషయం వారు అడిగిన ఈ ప్రశ్న ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకనంటే అబ్రహాముతో ఏ విధమైన పరిచయం లేనటువంటి ఈ ముగ్గురు అసలు అబ్రహాము భార్య పేరు సారా అని ఏ విధంగా తెలుసుకున్నారు, అసలు అబ్రహాముకి వివాహమైందని ఎలా తెలుసు? ఏది ఏమైతేనే వాళ్ళు అడిగిన ఈ ప్రశ్న వాళ్ళు సామాన్య మానవులు కాదని, వాళ్ళు అసాధారణమైన వ్యక్తులని మనకి వెల్లడి చేస్తూ ఉంది. అబ్రహామే స్వయంగా వారితో నిలబడి వారికి కావలసినటువంటి సమస్త అతిథి మర్యాదలు చేశాడు. వారికి వడ్డిస్తూ వారు మంచిగా భుజించడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు. ఆ ముగ్గురులో ఒకడు సారాను ఉద్దేశించి ఈ విధంగా చెప్పాడు, మరలా వచ్చే సంవత్సరం మేము వచ్చేసరికి సారా గర్భం ధరించి ఒక కుమారుని కంటుందని చెప్పి అతడు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. తన భార్య గొడ్రాలని, తనకు సంతానం లేదని అబ్రహాము నిరాశపడలేదు. దేవుని మీద ప్రగాఢమైన విశ్వాసంతో దేవుడు తప్పకుండా తాను చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకొని తనకు సంతానాన్ని కలిగిస్తాడని, వయసులో పెద్దదై గర్భం ధరించే వయసును దాటిపోయినటువంటి స్థితిలో ఉన్న సారా గర్భం ధరిస్తుందని అబ్రహాము విశ్వసించాడు. తాను విశ్వసించినట్లుగానే ఈనాడు ఆ ముగ్గురులో ఒకడు సారా గర్భం ధరిస్తుందని చెప్పడం అబ్రహామును చాలా సంతోషానికి, ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ రీతిగా ఆ మెస్సియాను ఈ లోకానికి పంపించడానికి దేవుడు చేస్తున్న ఆ ఏర్పాట్లకు ప్రారంభాన్ని మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈనాటి సువిశేషాన్ని మనం చూసినప్పుడు బెతానియా గ్రామానికి చెందిన మరియా మార్తలు ఇద్దరు యేసుక్రీస్తుని తమ ఇంటికి ఆహ్వానించారు. బెతానియా గ్రామం యెరూషలేముకి దగ్గరలో ఉంది. యేసుక్రీస్తుని యొక్క స్నేహితుడైన లాజరుకు మరియా మార్తలు ఇద్దరు కూడా సోదరీమణులు. వీళ్ళిద్దరు గూర్చి మనము యోహాను శుభవార్త 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మనం చూస్తాం. తర్వాత యోహాను శుభవార్త 11వ అధ్యాయంలో ఈ లాజరు మరణించినప్పుడు మరియా మార్తలను ఓదార్చిన క్రీస్తు లాజరుని మరణం నుండి బయటకు పిలిచినట్లుగా మనం ఈ సువిశేషంలో స్పష్టంగా ఆలకిస్తాం. అయితే ఈనాడు లాజరును గూర్చి లూకా ప్రస్తావించడం లేదు. లూకా మరియా మార్తలు ఏ విధంగా ప్రభుని ఆహ్వానించారు, తమ ఇంటికి ఆహ్వానించినటువంటి యేసుక్రీస్తు విషయంలో వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు అన్న విషయాన్ని మనం ఈనాడు చూస్తూ ఉన్నాం. సాధారణంగా ఒక యోధ స్త్రీ పురుషుడు లేని సమయంలో తన ఇంటిలోనికి వేరొక పురుషుణ్ణి ఆహ్వానించడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. ఇది వాళ్ళ సాంప్రదాయానికి విరుద్ధంగా చేసేటటువంటి క్రియ. అయినప్పటికీ మరియ మార్తలు ధైర్యం చేసి యేసుక్రీస్తుని అతని శిష్యులను ఇంటిలోనికి ఆహ్వానించారు. అయితే లూకా మనకి యేసుక్రీస్తుని శిష్యులు అప్పుడు యేసుక్రీస్తుతో ఉన్నారా లేదా అన్న విషయాన్ని మనకు వెల్లడి చేయలేదు. అయితే మార్త అనేక విషయాలతో సతమతమవ్వడం, యేసు ప్రభువునకు విందు సిద్ధం చేయడంలో, అతిథి మర్యాదలు చేయడంలో సతమతమవ్వడం మనం గమనించినప్పుడు ఆమె ఒక వ్యక్తికి సాధారణమైన భోజనం తయారు చేయడానికి అంత సతమతం అవ్వవలసిన అవసరం లేదు. కానీ మార్త అంతగా హైరాణ పడి సతమతమయ్యింది అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తుతో పాటు ఆయన శిష్యులు కూడా వచ్చి ఉండాలి. అయితే ఆహ్వానించబడినటువంటి యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గర కూర్చొని యేసుక్రీస్తుని యొక్క ప్రబోధాన్ని మరియమ్మ ఎంతో శ్రద్ధగా ఆలకిస్తూ ఉంది. ఆ విషయాన్ని మార్త గమనించింది. మార్త అసహనానికి గురి అయ్యింది. వెంటనే ప్రభు దగ్గరకు వెళ్ళి, ప్రభు మీరు చూస్తూ ఉన్నారు కదా, నేను అనేక పనిపాట్లతో ఇంట్లో మీకు అతిథి మర్యాదలు చేయడానికి సతమతమవుతూ ఉండగా మరియా నాకు సహాయం చేయడానికి బదులు ఇదిగో మీ పాదాల వద్ద కూర్చొని మీరు చేస్తున్న ప్రబోధాన్ని ఆలకిస్తూ ఉంది అని చెప్పి మరియ మీద గొప్ప ఫిర్యాదు చేసింది. ఇక్కడ మరియ చేస్తున్న పనిని మనం చూసినప్పుడు మరియ యేసుక్రీస్తుని ఇంటిలోనికి ఆహ్వానించడం మాత్రమే కాకుండా ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రభువునకు శిష్యరకం చేస్తూ ఉంది. మనం పవిత్ర గ్రంథంలో ఒక గురువు పాదాల దగ్గర కూర్చొని ఎవరు కనిపించినా వారు ఆ గురువునకు శిష్యులు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. గురువు యొక్క పాదాల దగ్గర కూర్చొని శిష్యులు విద్యాభ్యాసం చేసేవాళ్ళు, గురువు దగ్గర నుంచి విద్యను నేర్చుకునేవాళ్ళు. శిష్యుడు పాదాల దగ్గర కూర్చోవడం అనగానే పవిత్ర గ్రంథంలో అతడు గురువు దగ్గర విద్యను అభ్యసిస్తున్నాడు, విషయాలను నేర్చుకుంటున్నాడు అని దాని భావం. ఈనాడు యేసుక్రీస్తు ఒక రబ్బాయిగా, ఒక బోధకుడిగా అనేక చోట్ల తిరుగుతూ ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క రక్షణ సందేశాన్ని, దైవరాజ్యం గూర్చినటువంటి సువార్తను ప్రబోధిస్తూ ఉండగా మరియా ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రభు దగ్గర శిష్యురాలిగా ప్రభు యొక్క సందేశాన్ని ఆలకిస్తూ ఉంది. ఆ ఆలకిస్తున్నటువంటి ఆ సందేశము ద్వారా ఆనందిస్తూ ప్రభువుకి శిష్యురాలిగా మరియ మారిపోయి ఉంది. ఈ విషయాన్ని చూసినటువంటి మార్త అసహనానికి గురి అయ్యింది. మార్త అసహనానికి గురి అవ్వడానికి కారణం తాను ఇంత కష్టపడుతూ ఉంటే మరియ వచ్చి నాకు ఏ విధంగానో సహాయం చేయడం లేదని కాదు. మార్త యొక్క అసహనానికి కారణం మరియ చేయకూడనటువంటి పనులు చేస్తూ ఉంది. ఒకటి, ఒక పురుషుణ్ణి ఇంటిలోనికి ఆహ్వానించడం స్త్రీ చేయదగ్గ పని కాదు. అయినా ఇద్దరూ సాహసం చేసి సాంప్రదాయానికి విరుద్ధంగా నడిచి నలుగురిలో తప్పు పట్టబడే క్రియే అయినప్పటికీ వాళ్ళు ధైర్యంతో యేసుక్రీస్తుని అతని శిష్యులను ఇంటిలోనికి ఆహ్వానించారు. ఇదే తప్పు అంటే ఇక రెండవ తప్పు, గురువు పాదాల దగ్గర కూర్చొని ఒక పురుషులు మాత్రమే చేయగలిగిన శిష్యరకాన్ని, ఒక గురువు పాదాల దగ్గర కూర్చొని
ఒక స్త్రీ చెయ్యకూడనటువంటి ఈ ధర్మశాస్త్రాన్ని, ప్రభు యొక్క ప్రబోధాన్ని ఆలకించి దానిని స్వీకరించడం, ఆయనకు శిష్యరకం చేయడం అనేది చెయ్యకూడని కార్యాన్ని ఈనాడు మరియ చెయ్యడం మార్తకు చాలా అసహనాన్ని కలిగించింది. అందుకే మార్త ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు మీరు చూస్తూ ఉన్నారు కదా, తాను చేయకూడనటువంటి పని మరియ చేస్తూ ఉంది. ఆమె మీ పాదాల దగ్గర కూర్చొని మీకు శిష్యురాలిగా మీ ప్రబోధాన్ని ఆలకిస్తూ ఉంది, మిమ్ములను కుశల ప్రశ్నలు వేస్తూ ఉంది, మీరు బోధించే బోధనలను ఆలకించి మీ శిష్యురాలిగా ప్రవర్తిస్తూ ఉంది. ఇది ఒక స్త్రీ చేయకూడనటువంటి పని. మీరు ఆమెను వారించండి, ఆమెను నా దగ్గరికి పంపించండి. ఈ సాంప్రదాయానికి విరుద్ధంగా ఏ స్త్రీ కూడా, ఏ యోధ స్త్రీ కూడా చేయని కార్యాన్ని ఈమె చేయడం మీరు చూస్తూ కూడా మౌనంగా ఉన్నారేంటి? ఆమెను ఆ విధంగా చెయ్యొద్దని చెప్పండి అంటూ మార్త తన అసహనాన్ని ప్రభు ముందు వెళ్ళగక్కింది. అప్పుడు ప్రభు చెబుతూ ఉన్నాడు, ఇదిగో ఉత్తమమైన కార్యాన్ని చేస్తుంది మరియా. మార్తా మార్తా, నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను అంటూ ప్రభు 2 సార్లు మార్త పేరును ఉచ్చరించాడు. అనగా మార్త ఇప్పుడు ప్రభు చెప్పే విషయాన్ని శ్రద్ధగా ఆలకించాలి, ఇదే సత్యము అని దీని భావం. అందుకే ప్రభు అన్నాడు, మార్తా మార్తా, మరియ తీసుకున్నది ఉత్తమమైన మార్గం, అది ఆమె నుండి తీసివేయబడదు అంటూ ఉన్నాడు. నీవు అనేక పనులతో సతమతమవుతూ ఉన్నావు, కానీ ఉత్తమమైనది ఒకటే. ఎన్ని పనులున్నా, ఎన్ని కార్యాలు నువ్వు చేస్తూ ఉన్నా, నీవు ప్రథమ స్థానం ఇవ్వవలసినటువంటి కార్యము ఒకటే. అదేమిటి అనంటే దేవుని సందేశాన్ని ఆలకించడం, దానిని మనసులో పదిలపరుచుకొని ధ్యానించడం, ఆ ధ్యానించిన దేవుని వాక్యాన్ని జీవితంలో పాటించడమే అత్యంత ఉత్తమమైనటువంటి కార్యం. ఈ కార్యాన్ని మించినటువంటి ఉత్తమమైన కార్యం మరొకటి లేదు. ఆ కార్యాన్ని, ఆ దేవుని సందేశాన్ని ఆలకించి మనసులో పదిలపరుచుకొని దాని జీవితంలో పాటించే ఉత్తమమైన కార్యాన్ని మరియ నెరవేరుస్తూ ఉంది. కాబట్టి మరియ నుండి ఈ కార్యము తీసివేయబడదు అని చెప్పి యేసుక్రీస్తు మార్తకు తెలియచేశాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. మనం ఈ లోకంలో అనేక పనులతో సతమతమవుతూ ఉంటాం, కానీ దేవుని వాక్యాన్ని ఆలకించడానికి, దానిని మనసులో పదిలపరుచుకొని జీవితంలో పాటించి దేవునికి, దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇచ్చి దాని ద్వారా మన జీవితాలను ధన్యం చేసుకునే ఆ ప్రప్రథమమైన కార్యాన్ని మనం అశ్రద్ధ చేస్తూ ఉంటాం. ప్రభు ఈనాడు ఈ కార్యాన్ని మీరు అశ్రద్ధ చేయడానికి లేదు, ఇది శ్రేష్టమైన ఉత్తమమైన కార్యం, ఇది ఎవరు చేసినా అది వారి నుంచి తీసివేయబడడానికి లేదు. ఎందుకంటే అంతకు మించిన శ్రేష్టమైన కార్యం ఈ భూమి మీద లేదని ప్రభు ఈనాడు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఈనాటి సమాజాన్ని మనం చూసినప్పుడు చాలామంది స్త్రీ యొక్క ఉద్ధరణ కోసం పోరాడుతూ ఉన్నారు. స్త్రీని ఎప్పుడు చిన్నచూపు చూచారు, స్త్రీకి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని ఇవ్వలేదు. స్త్రీ పురుషులు ఇద్దరూ సమానులే, కాబట్టి పురుషుడికి అగ్రస్థానము, స్త్రీకి 2వ స్థానం ఇవ్వడం సమంజసం కాదు. స్త్రీ పురుషులు ఇద్దరూ సమానులేనంటూ చెప్పేటటువంటి ఈ యొక్క స్త్రీవాదం కలిగినటువంటి వ్యక్తులు మనకు అక్కడక్కడ తారసపడతారు. వాళ్ళు చెబుతున్నది ఏంటంటే యేసుక్రీస్తు స్త్రీవాదాన్ని ప్రోత్సహించాడు, స్త్రీకి గౌరవాన్ని ఇచ్చాడు, స్త్రీని తన శిష్యుల్లో, తనను అనుసరించే వ్యక్తుల్లో ఉండడానికి ఆయన ఆహ్వానించాడు. స్త్రీల యొక్క సహాయంతో తాను తన సువార్త ప్రచారం చేశాడు. తన సువార్త ప్రచారంలో స్త్రీలకు ఇవ్వవలసిన ప్రముఖమైన స్థానాన్ని యేసుక్రీస్తు ఇచ్చాడు. ఈనాటి ఈ సందర్భంలో కూడా పురుషులు మాత్రమే ఒక పురుషుణ్ణి ఇంటిలోనికి ఆహ్వానించాలి, స్త్రీలు ఆహ్వానించడానికి లేదు. పురుషులు మాత్రమే ఒక గురువు దగ్గర శిష్యరకం చేస్తూ ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధలు ఆలకించాలి, అంతేగాని ఒక స్త్రీ ఒక గురువు పాదాల దగ్గర కూర్చొని శిష్యరకం చేస్తూ ఆయన బోధలు ఆలకించడానికి లేదు అనేటటువంటి ఈ నియమాలన్నిటినీ కూడా ప్రభు కొట్టి పారవేశాడు. ఇదిగో మరియ చేసిన ఈ కార్యాలను ప్రభు ప్రోత్సహించాడు, అవి ఆమె నుండి తీసివేయబడమన్నాడు. తద్వారా స్త్రీవాదాన్ని క్రీస్తు సమర్థించాడంటూ వాళ్ళు తమ యొక్క వాదనను ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. దేవుని దృష్టిలో నిజానికి స్త్రీ అని కానీ పురుషుడని కానీ లేరు, ఇద్దరు దేవుని బిడ్డలే, దేవుని దృష్టిలో సమానులే. క్రీస్తు ప్రభు స్త్రీలను ఎంతగానో గౌరవించాడు, వాళ్లకు ప్రబోధించాడు,
వాళ్ళ సహాయాన్ని స్వీకరించాడు. చివరికి తాను ఒక సాక్ష్యానికి పనికిరాని ఈ స్త్రీలకే పునరుత్థానుడైన తరువాత మొదటి దర్శనాలలో కొన్ని దర్శనాలనిచ్చి వాళ్ళను సాక్షులుగా నిలబెట్టి తన ఉత్థానాన్ని ప్రపంచానికి ప్రకటించాడు. ఈ విధంగా యేసుక్రీస్తు స్త్రీవాదాన్ని బలపరిచినట్లు, స్త్రీలను పురుషులను సమానంగా చూచినట్లుగా మనం ఇక్కడ ఈ భావాన్ని గ్రహిస్తూ ఉన్నాం. అతిథులను గౌరవించాలి. ఇది చాలా సాంప్రదాయాలలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి సాంప్రదాయం. ఆ సాంప్రదాయమును ఈనాడు మనం మొదటి పట్టణంలోను సువిశేషంలోనూ మనం చూస్తూ ఉన్నాం. అయితే వాళ్లకు తెలియకుండానే వాళ్ళు స్వయంగా దేవుణ్ణి అతిథిగా స్వీకరించి ఆయనకు అతిథి మర్యాదలు చేసి వాళ్ళ జీవితాలను ధన్యం చేసుకున్నారు. అందుకే బైబిల్ గ్రంథంలో అతిథి మర్యాదను చేయాలి. తాము ఎవరికి ఆతిథ్యం ఇస్తున్నామో తెలియకయే అబ్రహాము ఆతిథ్యాన్ని ఇచ్చి స్వయంగా దేవునికి ఆతిథ్యాన్ని ఇచ్చిన ఆశీర్వాదాన్ని పొందాడు. దేవుని నుండి సంతానాన్ని పొంది మహాజాతిని పొందే ఆశీర్వాదాన్ని ఈ అతిథి మర్యాద ద్వారా పొందాడంటూ పవిత్ర గ్రంథం మనకు వెల్లడి చేస్తూ ఉంది. మనం కూడా మన జీవితంలో అతిథులను గౌరవిద్దాం. యేసుక్రీస్తుని మనందరి జీవితంలోనికి ఆహ్వానిద్దాం. ఆయన సందేశానికి మన జీవితంలో స్థానమిద్దాం. ఆయనకు శిష్యులుగా ప్రవర్తిద్దాం. ఆయన సందేశాన్ని హృదయంలో పదిలపరచుకొని జీవితంలో పాటించి మన జీవితాలను ధన్యం చేసుకుందాం. మరియ మార్తల వలె ప్రభువుని ఇంటిలోనికి స్వీకరించి ఆయన బోధలు ఆలకించి తదనుగుణంగా జీవించి జీవితాన్ని ధన్యం చేసుకున్న వ్యక్తులుగా, ఆయన సందేశాన్ని జీవితంలో పాటించి తమ జీవితాలను ధన్యం చేసుకున్న వ్యక్తులుగా మనం మారదాం. ఆ విధమైనటువంటి దేవుని సందేశానికి ప్రథమ స్థానం ఇస్తూ ఆ సందేశాన్ని జీవితంలో పాటించి జీవితాన్ని ధన్యం చేసుకుని ఆశీర్వాదాలను మనకివ్వమని ఆ ప్రభుని అడుగుదాం. ఆ చల్లని ప్రభు, ఆ కరుణామయుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి కాపాడునుగాక. ఆమేన్.